హాయ్ అండి, నేను చిన్నిని. మనం ఈరోజు పెసరట్టు వేసుకుందాం. పెసరట్టు కోసం ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు కోసి పక్కన పెట్టుకున్నాను. 3 కలిపేసి పక్కన పెట్టుకున్నాను. పెసరట్టుకేమో పెసరపప్పు నానబెట్టేసుకుని పెసరపప్పు, పచ్చిమిరపకాయలు, అల్లం ముక్క వేసి రుబ్బుకున్నాను. జీలకర్ర వేసి ఇదిగోండి పెసరట్టు పిండి ఇలా రుబ్బుకున్నాను. ఇప్పుడు మనం పెసరట్టు వేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుంది పెసరట్టు. ఇదిగోండి, కొంచెం గట్టిగా కలుపుకుంటే దోశ మన ఇష్టం, మనం ఎలా అంటే అలా వస్తుంది అన్నమాట. చక్కగా చూసారా, దోశ పెసరట్టు. ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ పెసరట్టు. చూసారా, అయిపోయింది. పెసరట్టు పల్లీ పచ్చడి, అల్లం పచ్చడి కాంబినేషన్ 2. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం ముక్క 3 కలిపి పెట్టుకున్నానండి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుందాం. దోశ వేసేటప్పుడు పెసరట్టు కానీ ఏ దోశ అయినా వేసేటప్పుడు స్టవ్ చిన్నది చేసుకోండి. తర్వాత దోశ వేసేసినాక పెద్దది చేసుకోండి, సరేనా? చూసారా ఎంత చక్కగా వచ్చిందో. పెసరపప్పుతోటి నేను పెసర దోశ చేసుకున్నానండి. పెసలు కాదు ఇవి. చూసారా ఎంత బాగుందో, వావ్ సూపర్ వచ్చింది. ఇప్పుడు ఇది ప్లేట్లో పెట్టుకొని అల్లం పచ్చడి, కొబ్బరి పచ్చడి ఏదైనా సరే ఏ పచ్చడితోటైనా మనం ఎంజాయ్ చేయొచ్చు. నేను ఇప్పుడు పల్లీల పచ్చడి చేసుకున్నాను. పల్లీల పచ్చడి, పెసరట్టు సూపర్ కాంబినేషన్. నాకు చాలా ఇష్టం. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నాకు నేను వేసిన ఈ పెసరట్టు మీకు నచ్చినట్టయితే నాకు లైక్స్ ఇవ్వండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.